తిరుపతి నియోజకవర్గంలో 92,000 ఓట్ల తొలగింపు దుమారం రేపుతోంది. గత వైసీపీ హయాంలో భూమన కుటుంబం భారీగా అక్రమ ఓట్లను చేర్పించిందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు వైసీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 1,00,000కు పైగా అక్రమ ఓట్లను తొలగించాలని తామే స్వయంగా గతంలో ఫిర్యాదు చేశామని ఎదురుదాడికి దిగింది. అయితే నగరవాసులు మాత్రం తమ ఓట్లు ఎక్కడ గల్లంతవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వం సాగించిన అక్రమ ఓట్ల రాజకీయాన్ని బట్టబయలు చేశామంటున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్. ఒక్కో పోలింగ్ బూత్లో సగటున 500 దొంగ నోట్లను చేర్పించారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల సమయం నుంచే ఈ దొంగ ఓట్ల వ్యూహాన్ని భూమన కుటుంబం అమలు చేసిందని మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియలోనే దొంగ ఓట్లు బయటపడ్డాయని జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,288గా ఉండగా ఎస్ఐఆర్లో ఇప్పటి వరకు 92,849 దొంగ ఓట్లను పూర్తిగా తొలగించారని తెలిపారు. 5,971 మంది ఓటర్లు మరణించినట్లు తేలింది. అయినప్పటికీ వారి ఓట్లను గత ఎన్నికల్లో వైసీపీ అక్రమంగా వాడుకుందని జేబీ శ్రీనివాస ఆరోపించారు. ఇంకా జాబితాలో 57,188 దొంగ ఓట్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, సర్వే ప్రక్రియకు భయపడే 20,683 మంది ఓటర్లు గైరాజరయ్యారని తెలిపారు. ఎన్ని వేల దొంగ ఓట్లను పుట్టించినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ప్రజలు భూమన కుటుంబాన్ని 60,000 ఓట్ల భారీ తేడాతో ఓడించారని గుర్తు చేశారు. టీడీపీ ఆరోపణలపై వైసీపీ అంతే ఘాటుగా స్పందించింది. తాము క్షేత్రస్థాయిలో చేసిన పోరాటం వల్లే బోగస్ ఓట్ల వ్యవహారం వెలుగు చూసిందని, ఓటమి భయంతోనే టీడీపీ ఇప్పుడు ఈ లెక్కలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకుంటోందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సుమారు 1,00,000 ఓట్లు తొలగిస్తేనే తిరుపతిలో అసలు సిసలైన ఓటర్లు బయటికి వస్తారంటూ సరప్రక్రియ ప్రారంభానికి ముందు ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి చెప్పిన విషయం వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తే ఇప్పుడు టీడీపీ నేతలు క్రెడిట్ కొట్టేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. 2019-2024 ఎన్నికల సమయంలోనే బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు నమోదు చేసుకున్న వారిపై తాము పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని, ఇందులో టీడీపీ కొత్తగా సాధించింది ఏమీ లేదని కౌంటర్ ఇస్తున్నాయి వైసీపీ శ్రేణులు. 92,000 ఓట్ల తొలగింపుపై నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3 లక్షలకు పైగా ఉన్న ఓట్లు ఎస్ఐఆర్ తర్వాత ప్రస్తుతం 2 లక్షలకు పరిమితం కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. అసలైన ఓట్లు ఎక్కడ గల్లంతయ్యాయో అని సగటు తిరుపతి పౌరుడు ఆందోళన చెందుతున్నాడు.